రాజీవ్ గాంధీ సివిల్ సభ్య హస్త పథకం ప్రారంభం. సివిల్ అభ్యర్థులకు చెక్లు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్న మాజీ మంత్రి. ప్రజాపాలన ప్రజాపీడనగా మారింది. కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట్ పోలీసులు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేత. హైదరాబాద్ లో మరోసారి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. మాదాపూర్లో అనుమతులు లేని భవనాలు డీమాలిష్. రేపటి నుంచి కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. నేటితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు. ముగింపు వేడుకలకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన. కలెక్టరేట్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో భేటీ. రేపు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి పర్యటన. జైల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనిత. ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు. విజయవాడ సమీపంలో వీహెచ్పీ హైందవ శంఖారావం. జాతీయ స్థాయి ఉద్యమానికి వీహెచ్పీ శ్రీకారం. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డన్ సెర్చ్. పలు ఇళ్లలో కలప దొంగలు, ఫర్నిచర్ గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. ఆసిఫాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 12 గంటల సమయం. సింహాచల క్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. ఈ నెల 10న వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. డీఆర్జీ సైనికుడితో పాటు 4 నక్సలైట్లు మృతి. ఏపీలో మావోయిస్టు కమాండర్ లొంగుపాటు. చింతూరు ఏఎస్సీ పంకజ్ కుమార్ మీనా ఎదుట సరెండర్. చైనాలో వణికిస్తున్న కొత్త వైరస్. ముందస్తు చర్యలతో భారత్ అలర్ట్. జపాన్లో 116 ఏళ్ల టొమికో ఇటుక మృతి. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన టొమికో ఇటుక. తుది శ్వాస వరకు పాకిస్తాన్లోనే ఉంటా. దేశం విడిచి వెళ్లేది లేదన్న ఇమ్రాన్ ఖాన్. 5వ టెస్టుపై భారత్ పై ఆస్ట్రేలియా విజయం. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్.